మృదా క్రాప్ సైన్స్ వారి వేద డబుల్ నైన్ అనే చిల్లీ సీడ్ని మనకు ఒక 5 ప్యాకెట్లు షాంపులు ఇవ్వడం జరిగిందండి. ఈ సీడ్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనము మొక్క మెయిన్ ఫీల్డ్లో నాటుకున్నప్పటి నుండి కూడా మొక్క మంచి సైడ్ బ్రాంచెస్తో వచ్చిందండి. మంచి ఎదుగుదల కూడా ఉందండి. ప్లస్ కనుపు కూడా బాగా దగ్గర వచ్చిందండి. కాయ సైజు కూడా మంచి సైజు వస్తుందండి. అలాగే ఇది కొంచెం పచ్చదోమకు కానీ తెల్లదోమకు కానీ అలాగే ఈ బ్లాక్ త్రిప్స్కి కానీ కూడా ఇది తట్టుకుంటుందండి. అలాగే కొంచెం క్రాప్ అనేది మనకు ఎర్లీగా రావడం జరుగుతుందండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఈ బ్లాక్ త్రిప్స్ హెవీగా అటాక్ అవుతుంది. అది కూడా కొంచెం మనకు దసరా తర్వాత అంటే దీపావళి తర్వాత అటాక్ కావడం జరుగుతుంది. ఆ లోపే మనం ఎర్లీగా ఆగస్ట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నట్టయితే మనకు ముందుగాలోనే ఇది క్రాప్ రావడం జరుగుతుంది. దానివల్ల కొంత మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ బ్లాక్ త్రిప్స్ వచ్చినా కూడా ఇది వేరే కంపెనీలతో పోల్చుకుంటే వేద డబుల్ నైన్ అనేది కొంచెం తట్టుకుని మనకు మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం అయితే నాకు ఇది బాగా నచ్చిందండి. వేద డబుల్ నైన్ ప్రతి ఒక్క రైతు కూడా మనం ధైర్యంగా వేసుకోవచ్చండి. ఒక ఎకరానికి ఖచ్చితంగా కూడా రైతు ధైర్యంగా వేసుకోవచ్చండి. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే ఈ క్రాప్ని చూస్తే మాత్రం 30 నుండి 35 క్వింటాల మాత్రం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి.